హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని మా బ్యాక్యార్డ్ గార్డెన్లోని హార్వెస్ట్ ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజైతే నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా నేను దోసకాయలను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇందాక చేసింది మన దోసకాయ, ఇదేమో కీరా దోసకాయ. యుఎస్లో మనకేవి స్నాక్ కుకుంబర్స్ అంటారు ఆర్ మినీ కుకుంబర్స్ అంటారు, ఆ వెరైటీ ఇది. ఇవేమో అంత బాగా గ్రో అయితే అవ్వట్లేదు. అది ఎందుకు అనేది తెలీదు. ఆ చెట్టు నుంచి వచ్చిన ప్రతి కాయి కూడా అలానే ఉంటుంది. అండ్ ఎందుకు అలా అవుతుంది అనేది నాకు రీజన్ అయితే తెలీదు. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేను మొత్తం 4 వెరైటీ దోసకాయలు పెట్టాను, కానీ నాకు ఓన్లీ 1 వెరైటీ దోసకాయ మాత్రమే ఇప్పుడు హార్వెస్ట్కి అయితే వచ్చాయి. ఈరోజు వీడియోలో ఇంకా టమాటోస్, బెండకాయలు, కాకరకాయలు, తోటకూర అండ్ 2 వెరైటీస్ ఆఫ్ కర్బూజా ఆర్ హనీ డ్యూ ఆర్ క్యాంటలోప్ ఇవైతే హార్వెస్ట్ చేసుకుందాము. అండ్ నేను ఇక్కడ కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అండ్ ఇప్పుడు ఇది నేను దీన్ని బ్రెజిల్ మెలన్ అంటారు. ఇది కర్బూజా లానే ఉంటుంది అనమాట, కాకపోతే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే టేస్ట్ చాలా బాగుంది. లాస్ట్ టైం మేము స్టోర్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఆ టేస్ట్ నచ్చ సీడ్స్ అయితే ఆ ఫ్రూట్ కట్ చేసినప్పుడు సీడ్స్ దాసాను. ఆ సీడ్స్ నుంచి నేను వేసుకుని ఈ విధంగా అయితే గ్రో చేసుకున్నాను. ఇది కూడా కర్బూజానే. ఇది ఇక్కడైతే హనీ డ్యూ అంటారు ఆర్ క్యాంటలోప్ అంటారు, అవన్నమాట ఇవి. అండ్ ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుంది, కొంచెం క్రంచీగా అట్లా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. అండ్ ఇవైతే టమాటోస్. ఇంకా ఈ ఎండకైతే టమాటో ఎక్కువ గ్రో అవ్వట్లేదు, ఇంకా కలర్ అలా వచ్చేస్తున్నాయి. సరే అని చెప్పి ఇంకా నేను ఈ టమాటోస్ని అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను, చూడండి ఈ వీడియోలో. అండ్ అదేవిధంగా టమాటోస్ ఎత్తుకొని కోస్తున్నాను. ఇంకా లైట్గా కలర్ వచ్చినాయి కోసేస్తూ ఉంటే మిగిలిన వాటికైతే ఎక్కువ న్యూట్రియంట్స్ వెళ్తూ ఉంటాయి కదా, సో అవి కూడా త్వరగా పండుతాయి అని చెప్పి. అండ్ ఇంకా ఫ్లవరింగ్ అది కూడా నిలబడుతుంది, పిందెలు అవి పడడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇంకా ఇప్పుడైతే టమాటో హార్వెస్ట్ చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ. అండ్ అలానే ఒక్కొక్క పార్ట్ మొత్తం కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లుగానే ఒక్కొక్క వెరైటీ అయితే వేసుకున్నాను. సో ఇక్కడ మాత్రం ఈ సెక్షన్ అంతా టమాటోస్ ఉంటాయి. ఈ టమాటో సెక్షన్లో మొత్తం మనం టమాటోస్ అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఇంత ఎండ వల్ల ఊరికే కలర్ వచ్చేస్తున్నాయి కాయలు చిన్నవి కూడా. అండ్ ఇంకా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. మనకి ఇండియాలో నాటు టమాటాలాగా అయితే నాకు టేస్ట్ అనిపించింది. అండ్ చాలా పుల్లగా అలా ఉన్నాయి. చిన్నగా ఉన్నా కానీ చాలా బాగున్నాయి కాయలు. అండ్ ఇది వచ్చేసి బెండకాయలు. అండ్ ఇంకా బెండకాయలు హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. డైలీ హార్వెస్ట్ చేయాల్సిన వెజిటేబుల్ ఏంటంటే బెండకాయ ఒక్కటే. నా దగ్గర డైలీ హార్వెస్ట్ వీడియోస్ ఓన్లీ బెండకాయలే ఉన్నాయి. సో ఇంకా అన్నీ కలిపినవి చేద్దాంలే అని చెప్పి వెయిట్ చేశాను అవి పోస్ట్ చేయకుండా. ఇంకా అప్కమింగ్ వీడియోస్ అయితే నేను షార్ట్స్లో ఆ బెండకాయలు హార్వెస్ట్ ఒకటైతే నేను షేర్ చేస్తాను. అండ్ ఈ ఫుల్ వీడియోలో అయితే ఇంకా అన్ని వెరైటీస్ హార్వెస్ట్ అయితే చూపిస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇగోండి బెండకాయలు. మనకి బెండకాయ పిందెలవి పడిన తర్వాత ఒక 3-4 డేస్కి హార్వెస్ట్ చేసేసుకోవడం బెటర్. మనకి అలా ఉన్నప్పుడు ఫ్రైకి బాగుంటాయి, లేదు అంటే కొంచెం పీచ్ వచ్చేసి ముదిరిపోయినట్టు అలా ఉంటాయి. ఇంకా అలా ఉన్న ఓన్లీ పులుసుకి బాగుంటాయి, ఫ్రైకి అంత బాగోవు. అండ్ ఇట్లా కట్ చేసేసుకుని ఒక 2 డేస్ ఉంచుకుంటే కనుక ఇవన్నీ ఎట్లా అంటే కొంచెం వడిలిపోయినట్టు అవుతాయి కదా. వడిలిపోయినవి కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది ఫ్రై అయితే. అండ్ ఇంకా ఈ విధంగా అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను.
హ్మ్. ఇంక ఇదంతా గూడా బెండకాయల సెక్షనే. సో, ఇదంతా గూడా బెండకాయలే హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఆకుకూరలొచ్చి నేను తోటకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇది అన్నిట్లికన్నా ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేశాను. అది చేయడం వల్ల నేను లాస్ట్ వీడియో తీసేసరికైతే ఆకుకూర వడిలిపోయి అట్లా ఉంది. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే. ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్ చూసి ఎలా ఉంది అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. మనకి తోటకూర 2 వెరైటీస్ కర్బూజా కాయలు, కొన్ని కాకరకాయలు, దోసకాయ, టమాటో అండ్ బెండకాయలైతే హార్వెస్ట్‌కి వచ్చేసాయి మనకి. అండ్ ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.